జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. దేవరపల్లి రామ్మోహన్ రావు. జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో సుమారు 160 సీట్లకు పైనే సీట్లు గెలుస్తుందని వీరిశెట్టి, వారి గూడెం సర్పంచ్ దేవరపల్లి రామ్మోహన్ రావు మీడియాకు తెలియజేశారు. రేపు 4వ తారీఖు ఓట్ల లెక్కింపు అనంతరం వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం అవ్వాలన్నారు. నా పేరు దేవరపల్లి రామ్మోహన్ రావు, వీరిశెట్టిగూడెం గ్రామ సర్పంచ్, కామరకోట మండలం. మరి ఈరోజు ఎందుకంటే మరి మే 13వ తారీఖున మన సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మరి ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు, అంటే 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి విజృంభించి మరి 2 సంవత్సరాలు పరిపాలన విధానం మరి కట్టడబడిపోయింది. తదుపరి 3 సంవత్సరాల్లో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ 3 సంవత్సరాల్లో 2,85,000 కోట్ల రూపాయలు సంక్షేమం ప్రతి కుటుంబానికి, అంటే 187 కుటుంబాలు, అంటే ఒక్క 13 కుటుంబాలు తప్ప 187 కుటుంబాలు, ప్రతి కుటుంబానికి సంక్షేమం అనేది ఏ రూపేణా కానీ సంక్షేమం అనేది అందింది. మరి ఈ సంక్షేమాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని అవ్వాతాతలు కానీ, అక్క చెల్లెమ్మలు కానీ, అన్నదమ్ములు కానీ ప్రతి ఒక్కరికి కూడా కులాలకి మతాలకి అతీతంగా గౌరవ సీఎం గారిని మరి పోయిన 13వ తారీఖు ఎలక్షన్లో గణనీయంగా, ఎందుకంటే కొంతమంది ప్రతిపక్షాల వాళ్ళు 2% ఓటు షేర్ పెరిగింది, 2% గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఓటేశారని చెప్పేసి సంకల బాదుకుంటున్నారు. కానీ అది ఆ 2% అనేది గవర్నమెంట్ మీద ప్రేమతో ఇచ్చిన సంక్షేమాన్ని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ కానీ, అవతాతలు కానీ అందరూ కూడా మనసులో పెట్టుకొని అర్ధరాత్రి అయినా అన్నపొద్దైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి గణనీయముగా 175 నియోజకవర్గాలు గణనీయంగా మంచి మెజార్టీతో గెలిపించడానికి కంకణం కట్టుకున్నారని చెప్పేసి మరి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడటం జరిగింది. అది కాక మరి వెస్ట్ గోదావరి జిల్లాలో దయచేసి ఏలూరు పార్లమెంటు సభ్యులుగా కారుమూరి సునీల్ కుమార్ గారు, చింతలపూడి శాసనసభ్యులుగా కంబం విజయరాజు గారు అత్యధిక మెజార్టీతో మరి ఈరోజు గెలవబోతున్నారు. ఇంకా ఒక్క 10 రోజులు మాత్రమే ఉంది. ఈ 10 రోజుల్లో విజయం అనేది వరించింది. విజయం వీళ్ళకి తథ్యం అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పారిపోయారు, ఓటమికి జడిచి లండన్ పారిపోయారు అని ప్రతిపక్ష వాళ్ళు సంకల బాదుకుంటున్నారు. 10 రోజుల్లో మీరందరూ కూడా కనుమరుగైపోయే రోజు దగ్గరలోనే ఉంది. మీరు కనుమరుగైపోతారు. మీరు ఓటు మాకేశారు, విదేశాల నుంచి వచ్చారు, లేకపోతే బెంగళూరు నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇంకా వేరే దేశాల నుంచి మాకు ఓటేశారని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ మీకుండే ఓట్ షేర్ ఎంతో అది మా వైఎస్ఆర్సీపీకి కూడా ఓట్ షేర్ ఉంది. మీకు ఇంకా తెలియదేమో, మాకు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి నియోజకవర్గం 4 బస్సులు వేసుకుని ఎన్ఆర్ఐలు బస్సులు వేసి తిరిగి మా ఓటర్లని ప్రతి ఒక్కరిని కూడా కన్విన్స్ చేసి వైఎస్ఆర్సీపీకి ఓటేయండి, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తేనే మన రాష్ట్రం మనుగడ ఉంటుంది, చంద్రబాబు నాయుడు అనే మోసగాడికి ఓటేయబాకండి, 14 నుంచి 19 వరకు మనం ఎంత మోసపోయామో
మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే మన రాష్ట్రం మోసపోతుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లల దగ్గర నుంచి భావి తరాలకు బాట వేస్తున్నారు. భావి తరాలను ఎవరు కూడా మర్చిపోవద్దు. భావి తరాలకి బాటేసే మనిషిని ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోకుండా ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఓటేసి అత్యధిక మెజార్టీతో 175 నియోజకవర్గాలు 25 ఎంపీలని గెలిపించమని చెప్పేసి అదే ఎన్ఆర్ఐలు మాకు కూడా ఉన్నారు, శపథం చేసి చెప్పారు మా ఎన్ఆర్ఐలు కూడా అని ఘంటాపథంగా ఈ పత్రికా విలేకరుల సమావేశంగా మరి నా పేరు దేవరపల్లి రామ్మోహన్ రావు, వీరిశెట్టిగూడెం గ్రామ సర్పంచ్, కావరకోట మండలం. మరి ఈ పత్రికా విలేకరుల మొత్తం అందరికీ కూడా మరి నా ఒక్క ఈ ధన్యవాదాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.